శ్రీకాంతా హృదయ ప్రియ లోకాలోక ప్రచార లోకేశ్వర సుశ్లోక భవభయ నివారక గోకుల మందార నంద గోపకుమార. సకల పురాణార్థ జ్ఞాన విఖ్యాతుండైన సూతుండు ఇట్లనియే. మునులారా, బాదరాయణి అనఘాత్మకుండైన ఉత్తరాత్మజునకు సద్వినయోక్తి భరతు చరితము వినిపించుచు మరియున్ ఇట్లు వినిపించెంతగన్. పార్థివేంద్ర, అట్లు భరతాత్మజుండైన సుమతి ధర్మవర్తనమునం తిరుగన్. అది ఎరింగి తుష్టులైన పాషండులు తమ మతంబు మిగులంతలంచి పొగడి. ధరణీ వల్లభ, నిన్నును నిరతంబును బుద్ధదేవునన్ కొలిచిన ఆ తెరంగునన్ కొలిచెదమని భాసురమతి బోధించిరి. అప్పుడు సుమతిన్ ప్రీతిన్. ఇట్లు పాషాండబోధితుండైన సుమతికి ధ్రువసేన యందు దేవతాజిత్తను పుత్రుండు జనించే. వానికి దేవద్యుమ్నుండను సత్పుత్రుండు ఆసురియందు ఉదయించన్. అమ్మహాత్మునకు ధేనుమతి యందున్ పరమేష్ఠి జనియించన్. అతనికి సువర్చలయందున్ ప్రతిహుండను వాడు సుతుండయ్యన్. అప్పరమ పురుషుండు సకల జనులకు బ్రహ్మోపదేశంబు చేసి తాను శుద్ధాత్ముండై హరిస్మరణ చేయుచు యజ్ఞకరణ నిపుణులకు ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అను సత్పుత్రులను కాంచన్. ఆ ప్రతిహర్తకు స్తుతియందు వ్యోమభూమ నామక పుత్రద్వయంబు ఉత్పన్నం వయ్యన్. అందు భూమునకు ఋషికుల్యయందున్ ఉద్గీతుండు అను సుతుండు జనియించన్. అతనికి దేవకుల్యయందున్ ప్రస్తోత కలిగన్. ఆ ప్రస్తోతకు వరరుత్సయందు విభుండను తనయుండు ఉద్భవించన్. అతనికి భారతయందున్ పృథుషేణుండు ఉదయించన్. అతనికిన్ ఆకూతియందు నక్తుండు కలిగన్. ఆ నక్తునకు రాజర్షి శ్రేష్ఠుండగు గయుండను మహాకీర్తి సంపన్నుండు ఉదయించే. అట్టి గయుని వలనన్ అఖిల జీవులన్ ప్రోవంతలంచి సాత్విక ప్రధానమైన అట్టి మేను తాల్చి ఆత్మతత్వజ్ఞానుండగుచున్ ఉండే హరి నిజాంసమునను. ఇట్టి మహనీయ సుగుణాకరుండగు గయుని గాథాను వర్ణనంబు పురావిధులగు మహాత్ములచేన్ ఈ తెరంగున నుతింపబడుచున్నది. సావధాన మనస్కుండవై ఆలకింపుమని ఇట్లనియే. ధర్మ మార్గంబున ధారుణీ జనులను ప్రేమతోన్ పోషణ ప్రేషణోపలాలన శాసన లక్షణాదుల చేతన్ పోషించుచును యజ్ఞములను యజ్ఞ పురుషున్ ఈశ్వరున్ చిత్తమున నిలిపి సేవించి స్వాంతమందున్న ఈశ్వరునిన్ కాంచి అఖిల జీవతతికిన్ ఆనందమొసంగుచు నిరభిమానతమయి ధరణిన్ ఏలే. సత్యమందు మిగుల సత్సేవయందును ధర్మమందు యజ్ఞ కర్మమందు గయుండు వసుధలోనన్ కంజాక్షుండే కాని మానవుండు కాడు మానవేంద్ర. అట్టి మహాపురుష గుణగణ పరిపూర్ణుండగు గయునికి దక్ష కన్యకలుగు శ్రద్ధ మైత్రి దయాదులు తమయంతన వచ్చి కోరికలు వసంగన్. అతని ప్రజలకు వసుంధర కామధేనువై పిదుక వేదంబులు సకల కామంబులన్ ఇచ్చుచుండ సంగరమున భంగంబున్ పొందిన రాజులు అప్పనంబు చేయ విప్రులు ధర్మంబు 6వ పాలు పంచియడ నిరంతర సోమపానంబును శ్రద్ధాభక్తి యోగంబులు కలిగి ఒనర్చి యజ్ఞంబులన్ ఇంద్రాది దేవతలు తృప్తులై యజ్ఞ ఫలంబులన్ వసంగ బ్రహ్మాది తృణగుల్మలతా పర్యంతంపు సకల లోకంపుల వారినిన్ తృప్తిన్ పొందించుచు శ్రీహరిన్ తృప్తిన్ పొందంచేయుచు గయుండు పెక్కు కాలంబు రాజ్యంబు చేసెన్. అట్టి గయునికి జయంతి అందున్ చిత్రరథ స్వాత్యవరోధనులను 3 కొడుకులు పుట్టిరి. ఆ చిత్రరథునికిన్ ఊర్ణయందు సమ్రాట్టును వానికిన్ ఉత్కళయందు మరీచియున్ ఆమేటికి బిందుమతియందు బిందుమంతుండునున్ ఆ బిందుమంతునకు సరఘయందు మధువును మధువునకు సుమనసయను దానియందు వీరవ్రతుండునున్ ఆ వీరవ్రతునకు భోజయందు మన్యు ప్రమన్యువులను ఇరువురునున్ అందు మన్యువునకు సత్యయందు భువనుండునున్ అతనికి దోషయందు త్వష్టయున్ ఆ త్వష్టకు విరోచనయందు విరజుండను వాండును జనియించిరి అంతా. ఆ విరజునకు ఉదయించిరి భూవినుత విశూచి ఎందున్ పుత్ర శతంబున్ ఆవలన్ ఒక కన్యకయున్ ఆ వేళ సమస్త జనులు హర్షం బందన్. ఘనుండు ప్రియవ్రతు వంశంబునకుంతుదయై విరజుండు భూవి భువంశంబును తాను అలంకరించెను వినుము ఇంద్రావరజుండైన విష్ణుని మాడ్కిన్.
అని పలికిన సుఖయోగిన్ కనుగొని అభిమన్యుసుతుడు కడుమోదముతో వనజదళాక్షుని మహిమలు విని సంతసమంది అనియే వేడుక మరియున్. మునీంద్ర, సూర్యరశ్మి ఎందాకన్ ప్రవర్తిల్లు, నక్షత్రయుక్తంబులైన చంద్రకిరణంబులెంత మేరన్ తిరుగున్, అంత దూరంబు ప్రియవ్రతుని రథనేమి ఘటనల చేత సప్త ద్వీపంబులను సప్త సముద్రంబులున్ అయ్యనని పలికితివి. ఆ ద్వీప సముద్రంబుల పరిమాణంబులు సవిస్తరంబులుగాన్ ఎరింగింపుము. గుణమయంబును స్థూల రూపంబునున్ అయిన శ్రీహరి శరీరంబొగున్ ఈ లోకంబునందు నిలిపిన చిత్తంబు అగుణంబును సూక్ష్మంబునున్ ఆత్మజ్యోతియు బ్రహ్మంబునున్ అయిన వాసుదేవుని అందు నిల్చున్. కావున ద్వీప వర్షాది విస్తారంబు వినిపింపుమనిన సుఖయోగేంద్రుండిట్లనియే. ధరణీ వల్లభ విను శ్రీహరి మాయాగుణ విభూతులగు జలనిధులున్ పరగిన దీవులు వర్షములరయంగాన్ కొలది వెట్టన్ అలవియ జగతిన్. తెలిసినంత వట్టు తెలిపెద సంక్షేపమునను చిత్తగించి వినుము, తెలియనను చెప్పంతొడగెన్ అభిమన్యుసుతునకున్ ఇంపుగాను సుఖమునీంద్రుడిట్లు. నరేంద్ర, జంబూద్వీపంబు భూపద్మంబునకు మధ్యప్రదేశంబున 1,00,000 యోజనంబుల వెడల్పున్ అంతియ నిడుపునున్ కలిగి కమలపత్రంబునున్ పోలే వర్తులాకారంబై 9,000 యోజన పరిమితాయామంబుగల నవవర్షంబులున్ అష్టమర్యాదాగిరులునున్ కలిగి విభక్తంబై ఉండున్. అందు మధ్యవర్షం బిలావృత వర్షం బగున్. అందు మధ్యప్రదేశంబున సువర్ణమయంబై భూపద్మమునకు మేరువు దీపించుచున్ కర్ణికాకృతిని పెంపగుచున్ ప్రాపై కులగిరి రాజుగంచు పట్టును సురగణాళి చోద్యం వందన్. మరియునున్ ఆ మేరుగిరి 1,00,000 యోజనోన్నతమగుచుండి ఆ నడిమిదళము విదితమై 16,000 యోజనములున్ అంతియపాతునై అతిశయిల్లున్. ఆ మీద విస్తారమరయ 32,000 యోజనముల వెలసియుండున్. ఆగిరి కుత్తరంబందు నీలశ్వేత శృంగ పర్వతములు నింగి ముట్టియుండు 2,000 యోజనంబుల దాకన్ పరపు కలిగి పూర్వ పశ్చిమాయతంబు దక్షిణోత్తరంబును విస్తారమగుచు మిగుల రమ్యమైన నరేంద్ర. ఇట్లు పూర్వపశ్చిమంబులు లవణసాగరాంతంబులై ఉన్న సీమాపర్వతంబుల యందు నీలశ్వేత శృంగవత్ పర్వతంబులు నిడివిని యథాక్రమంబున దశమాంశ న్యూన ప్రమాణ యోజనంబులు కలవిగా నుండు. వీని మధ్యప్రదేశంబున రమ్యక హిరణ్మయ కురువర్షంబులను నామంబులు గల వర్షంబులుండు. వాని విస్తారంబులు 9,000 యోజనంబులు కలిగి లవణ సముద్రాంతంబులై క్రమంబున నీలాది పర్వత దీర్ఘ పరిమాణంబుల నుండున్. ఇలావృత వర్షంబునకు దక్షిణంబున నిషధ హేమకూట హిమవత్ పర్వతంబులను సీమాపర్వతంబులను పూర్వపశ్చిమంబులు నిడుపును దక్షిణోత్తరంబులు విశాలంబునున్ అగుచున్. ఆ నీలాది పర్వతంబుల తీరున నుండున్. ఆ గిరుల మధ్యప్రదేశంబున హరివర్ష కింపురుష వర్ష భారతవర్షంబులను నామంబులు గల వర్షంబులుండున్. ఆ ఇలావృత వర్షంబునకున్ పశ్చిమంబున మాల్యవత్ పర్వతంబును పూర్వభాగమున గంధమాదనంబును సీమాపర్వతంబులు పూర్వపశ్చిమంబులు నిడుపును దక్షిణోత్తరంబులు విశాలంబులున్ అగుచు నీలపర్వత నిషధ పర్వతంబులన్ కదిసి 2,000 యోజనంబుల విస్తారంబై ఉండు. మాల్యవత్పర్వతంబు పశ్చిమ సముద్రాంతంబై కేతుమాల వర్షంబును గంధమాదన పర్వతంబునకున్ పూర్వభాగంబున సముద్రాంతం బగుచు భద్రాస్వ వర్షంబును మేరునకున్ తూర్పున మందర పర్వతంబును దక్షిణంబున మేరుమందర పర్వతంబులను పడమటి పార్శ్వంబులన్ ఉత్తరమునన్ కుముద పర్వతంబులను నామంబులు కలిగి 5 యోజనోన్నతంబులై మేరునగంబను మధ్యోన్నత మేధి స్తంభంబునకున్ చతుర్ముఖంబుల హ్రస్వస్తంభంబులను పోలియుండున్. ఆ చతుస్తంభంబుల యందును పర్వత శిఖరంబుల వెలుగొందు కేతువులనున్ పోలెన్. చూత జంబూ కదంబ న్యగ్రోధంబులను వృక్షరాజంబులు క్రమంబునన్ ఒండుంటికిన్ 11 శతయోజనాయతంబును శతయోజన విస్తారంబును కలిగియుండు. మరియున్ ఆ పర్వత శిఖరంబులన్ క్రమంబునన్ పయోమధ్విచ్ఛుర సమృష్టజలంబులు కలిగి శతయోజన విస్తారంబులైన సరోవరంబులు తేజరిల్లున్. అందు సుస్నాతులగు వారలకు యోగైశ్వర్యంబుల స్వభావంబునన్ కలుగు. మరియు నందన చైత్రరథ వైభ్రాజక సరోతోభద్రంబులను నామంబులు గల దేవోద్యానంబుల పర్వత శిఖరంబుల వెలుగొందుచుండున్. అందు దేవతాగణంబులు దేవాంగనలన్ కూడి గంధర్వుల గీత నృత్యంబులు కనుంగొనుచు విహరింతురంతా. మందర పర్వతంబు తుది మామిడి పండ్లమృతోపమానమై మందర శైల శృంగక సమానములై గిరి మీదరాల మాకంద ఫలామృతంబు కలగన్పడి జారి మహాప్రవాహమై అందరుణోద నామమునన్ అద్భుతమై విలసిల్లునెంతయున్.
కడు మధురంబునన్ సురభిగంధముచేన్ అరుణ ప్రకాశ తన్వడిగొని మందరాచలము వంతల చెంతల జారి అంతలోన్ తొడితొడిన్ ఆయిలావృతమున్ తోచుచు వింతగన్ పూర్వవాహియై అడరున్ తరంగ సంతతులనందరిన్ అచ్చటంచేయు ధన్యులన్. ఆ నదీ జలంబులు ఆడిన అచ్చటి అంబికానుచరుల అంగగంధమంది పవనుడంతమనుజేస 10 యోజనముల చుట్టున్ పరిమళముల నింపు. మేరు మందరముల మీద జంబూ ఫలంబులు మహాగజోపములగ వ్రాలి అవిసి అంతన్ తద్రసామృతంబు అల్లన అమ్మహానగంబునందున్ పొడమి. అనుపమమగు జంబూ నది అనుపేరను వెలసి లీలన్ అరుగుచున్ అంతన్ ఘనత నిలావృత వర్షము పనుపడన్ తడుపుచును ధరణిన్ ప్రవహించున్ తగన్. ఆ నది నీటంతోకి పదనయ్యటు మృత్త నిలార్క సంగతిన్ పూని కొడున్ విపాకమునన్ పొందుచు శుద్ధ సువర్ణ జాతి జాంబూనద నామమొంది సురముఖ్యులకెల్లన్ భూషణార్హమై మానుగ వన్యమించి కడు మంచిదే అయి విలసిల్లున్ ఎంతయున్. మరియు సుపార్శ్వ నగాగ్రంభునందున్ పంచవ్యామ పరీణాహ బంధురంబులగు 5 మధుధారా ప్రవాహంబులు పంచముఖంబుల వెడలి సుపార్శ్వనగ శృంగంబులన్ పడి ఇలావృత వర్షంబు పశ్చిమ భాగంబున్ తడుపుచున్ ప్రవహించున్. ఆ తేనియన్ అనుభవించువారల ముఖమారుత సుగంధంబు శతయోజన పర్యంతంబు పరిమళించు. కుముద పర్వత శిఖాగ్రమునన్ ఉత్పన్నమై కనుపట్టు వటత్తరు స్కంధమునను ఉదయించు నట్టి పయోదద్ధి గృథ మధు గుడ విశిష్టాన్నంబులు ఉడుగక ఎప్పుడున్ అంబర శయ్యాసనాభరణాది వస్తువులు కోరికలు తీర్చుచును. కుముద పర్వతాగ్రంబునన్ పడి ఇలావృత వర్షమున జనులకున్ ఎల్ల భోగ్యములను వదల కొసగు. వారి వళి ఫలితంబులు తలగు దుష్ట గంధములను పాయు. మరణ భయము ముదిము పొరయదన్నడును శీతోష్ణ బాధ చెందకుండున్ అధిప. దేవదానవులును దివ్యమునేంద్ర గంధర్వులు ఆది కాగంతగిలి ఆశ్రయించి ఉందురు. ఆ గిరీంద్ర మూలమునందు హర్షమంది ఘన విహారలీల. నరేంద్ర కురంగ కురర కుసుంభ వైకంకత త్రికూట శిశిర పతంగ రుచక నిషద్ధ స్థితివాస కపిల శంఖాదులైన పర్వతంబులు మేరు పర్వత కణ్ణికకున్ కేసరంబులై పరివేష్టించి యుండున్. ఆ మేరు నగేంద్రంబునకున్ పూర్వ భాగంబున జఠర దేవకూటంబులను పశ్చిమంబునన్ పవన పారియాత్రంబులున్ అను పర్వతంబులు 4 ఒండొంటికి దక్షిణోత్తరంబులన్ 18 సహస్ర యోజనంబుల నిడుపును. పూర్వ పశ్చిమంబుల 2,000 యోజనంబుల వెడల్పునున్ అగుచు దక్షిణంబునన్ కైలాస కరవీరంబులను ఉత్తరంబునన్ త్రిశృంగ మకరంబులను నామంబుల గల పర్వతంబులు 4 పూర్వ పశ్చిమంబులన్ 18 సహస్ర యోజనంబుల నిడుపును. దక్షిణోత్తరంబుల 2,000 యోజనంబుల వెడల్పునున్ అగుచున్ అగ్నిపురుషునకున్ ప్రదక్షిణంబు అగుచున్న పరిస్థురణంబుల చందంబున మేరువునకున్ ప్రదక్షిణంబుగాన్ 8 నగంబులు నిలిచియుండు. మేరు శిఖరంబున 10 సహస్ర యోజనంబుల నిడుపున్ అంతియ విస్తారంబున్ అగుచు సువర్ణమయంబైన బ్రహ్మపురంబు తేజరిల్లుచుండున్. ఆ పట్టణంబునకున్ 8 దిక్కుల యందును లోకపాలుర పురంబులుండు. పరమేష్ఠీ పట్టణంబున హరిమున్ను త్రివిక్రమణములందన్ సర్వేశ్వర చరణాగ్ర నఖాహతిన్ పరువడిన్ ఊర్ధ్వాండమంతన్ పగిలి నరేంద్ర. ఇట్లు చరణ నఖ స్పర్శం చేసి భేదింపబడ్డ ఊర్ధ్వ కటాహ వివరంబు వలనన్ అంతఃప్రవేశంబు చేయుచున్న బాహ్య జలధార శ్రీహరి పాదస్పర్శం చేయుచున్ చనుదెంచి సకల లోకజనంబుల దురితంబులు వాపుచు భగవత్పాది అను పేరన్ తేజరిల్లుచు దీర్ఘకాలంబు స్వర్గంబున విహరించుచు విష్ణు పదంబునన్ ఉత్తానపాద పుత్రుండును పరమ భాగవతుండనైన ధ్రువుండు తన కులదేవత అయిన శ్రీహరి పాదోదకంబున్ ప్రతిదినంబును భక్తి యోగంబున నిమీలిత నేత్రుండై ఆనంద బాష్పంబుల రోమాంచిత గాత్రుండై అచ్చాదరంబున నేడును శిరంబున ధరించుచున్నవాడు. అతనికిన్ అధోభాగంబునన్ ఉండు మండలాధిపతులైన సప్తఋషులను
హరిపాదోదక ప్రభావంబున్ ఎరింగి తాము పొందు తపస్సిద్ధి ఆకాశగంగా జలంబుల స్నాతులగుటయే అని సర్వభూతాంతర్యామి యగున్ ఈశ్వరుని యందు భక్తి సలిపి ఇతర పదార్థాపేక్ష చేయక మోక్షార్థి ముక్తి మార్గంబు బహుమానంబు చేయు తెరంగున బహుమానయుక్తంబుగాన్ తమ జటాజూటంబులయందు నేడును ధరించుచుండుదురు. అంతన్నసంఖ్యంబులైన దివ్య విమాన సంకులంబుల సువిశాలమైన దేవ మార్గంబున దిగివచ్చి చంద్రమండలమున్ తోచుచు మేరునగ శిఖాగ్రమునన్ ఆ బ్రహ్మదేవుని పట్టణమునకు వచ్చి అందులన్ చతుర్ద్వారములను వరుసతో దీర్ఘ ప్రవాహంబులగుచును ప్రవహించి అమల ప్రభావములను అరుగులవణ సాగరాంతంబులుగా 4 మోములందు 4 నామములను తన్నున్ కన్నవారిన్ తన వారిన్ తోగిన వారికెల్లన్ అమృతవారియగుచు. ఇట్లు సీత అను పేర వినుతునుందిన మహానదీ ప్రవాహంబు బ్రహ్మ సదన పూర్వద్వారంబున వెడలి కేసరావలయంబున్ తడుపుచు గంధమాదనాద్రికించని భద్రాస్వ వర్షంబున్ పావనంబు చేయుచున్ పూర్వలవణ సాగరంబునన్ ప్రవేశించున్. చక్షువును పేరన్ తేజరిల్లెడు దీర్ఘ ప్రవాహంబు పశ్చిమ ద్వారంబున వెడలి మాల్యవత్ పర్వతంబును ఉత్తరించి కేతుమాల వర్షంబున్ పవిత్రంబు చేయుచున్ పశ్చిమ లవణార్ణవంబునన్ కలియు. భద్ర అను పేర వెలుగొందిన అతుల ప్రవాహం ఉత్తరద్వారంబున వెడలి కుముదనీల శ్వేతాఖ్య పర్వత శిఖరంబులన్ క్రమంబునన్ ప్రవహించుచు శృంగనగంబునకుంచని మానసోత్తరంబులగున్. ఉత్తర కురుభూములన్ పవిత్రంబు చేయుచున్ ఉత్తర లవణ సాగరంబున్ చేరున్. అలకనంద అనంప్రఖ్యాతిన్ కాంచిన మహానదీ ప్రవాహంబు బ్రహ్మ సదన దక్షిణ ద్వారంబున వెడలి అత్యంత దుర్గమంబులైన భూధరంబులన్ కడచి హేమకూట హిమకూట నగంబులను ఉత్తరించి అతివేగంబునన్ కర్మక్షేత్రంబగు భారతవర్షంబున్ పావనంబు చేయుచు దక్షిణ లవణాంబుధీన్ కలయునంత. జగతిలో మేరువాదిగన్ పర్వతములకున్ పుత్రికలైనట్టి పుణ్యతీర్థములు వేల సంఖ్యలు కలవు. జంబూద్వీపమందు భారత వర్షమరయన్ కర్మభూమి తక్కిన వర్షముల దివంబున నుండి భువికి వచ్చిన వారు పుణ్యశేషములు భుజించుచునుంద్రు. భూస్వర్గమనంతగున్ ఆ వర్షములన్ ఉండునట్టి వారలయుత సంఖ్యవత్సరాయువులయుత మాతంగ బలులు దేవతా సమానులు అతుల వజ్రదేహులు అధిక ప్రమోదితులు అప్రమత్తులు ఆర్యులు అనఘులు అధిపా. మరియు సురత సుఖానందంబున మోక్షంబునైనన్ కైకొనక సకృత్ప్రసూతులగుచున్ అనవరతంబును త్రేతాయుగ కాలంబు కలిగి ప్రవర్తింతురు. ఈ అష్టవర్షంబులయందు దేవతాగణంబులు తమ భృత్య వర్గంబులచ్చుపచారంబులు చేయుచుండన్. ఎల్ల ఋతువులయందున్ కిసలయ కుసుమ ఫల భరితంబులైన లతాదుల శోభితంబులకు వనంబులు కల వర్షనిధి గిరిద్రోణులయందును వికచ వివిధ నవకమలామోదముదిత రాజహంస కలహంసలు కల సరోవరంబులయందును జల కుక్కుట కారండవ సారస చక్రవాకాది వినోదంబులు కలిగి మత్తాళి ఝంకృతి మనోహరంబులై నానావిధంబులైన కొలంకులయందును దేవాంగనల కామోద్రేకజంబులైన విలాస హాస లీలావలోకనంబులన్ తివియన్ పడిన మనోదృష్టులు కలిగి విచిత్ర వినోదంబులను తగిలి ఇచ్ఛావిహారంబులు సలుపుచుండుదురు. ఈ నవవర్షంబులయందా నారాయణుడు వచ్చి అనవరతము లోకానుగ్రహమునకై సుజ్ఞానం బీంతలంచి లీలన్ చరించుంతగన్. వసుధన్నిలావృత వర్షాధిపతి అయిన పురహరుండా వర్షమున వనంబునందున్ ఉండుటకున్ ఆ అంబికా శాపవశంబునున్ ఆవనస్థలములందున్ ఎవ్వరు వచ్చినన్ ఇంతులయ్యుందురు. ఆవనమందున్ పార్వతి అనుదినంబున్ అంగనాజన సహస్రార్బుదంబులతోడన్ అసమలోచనున్ కొల్చున్ అతుల భక్తిన్. అట్టి శివునిన్ కోరి ఆయిలావృత వర్షమునన్ చరించు జనులు మోదమునను కదిసి తత్ప్రకాశకములైన మంత్రతంత్రములన్ పూజన్ చేసి తలతురెప్పుడు. భద్రాస్వర్షమందుల భద్రశ్రౌడనిడి పేరన్ పరగుచున్ తపనీయాద్రి సమధైర్యుడగుచు సముద్రాంతంబైన జగతిన్ పొలుపుగా నేలున్.
ఆ నరవరునకున్ ప్రియతముడైన హయగ్రీవమూర్తిన్ అనవరతంబున్ ధ్యాన స్తోత్ర జపానుష్ఠానాదులన్ పూజ చేసి సజ్జనులంతన్ తత్ప్రకాశకృత్ ప్రధాన మంత్రార్థ సంసిద్ధించేసి ముక్తిని చెందిరి. అప్పుడట్టి వర్షమందున్ ఆ హయగ్రీవునిన్ తలచి కొలిచి మిగుల ధన్యులగుచు హరివర్షపతి అయిన నరహరిని అనిసంబునందున్న జనులు మహాత్ములైన దైత్య దానవ కులోత్తములు ప్రహ్లాదాది వృద్ధులన్ కూడి సంప్రీతితోడ సుస్నాతులై భక్తిని చూచుచునుందురు. రమ్య దుకూలాంబరములు తాల్చి తత్ప్రకాశక మంత్రతంత్ర జపస్తోత్ర పఠన సుధ్యాన తప ప్రధానమైన సత్పూజలను చేసి అచల బుద్ధి శ్రీ నృసింహుని చేరి పూజించి అతని కరుణనొందుచున్ అతుల ప్రకాశుల భుక్తి ముక్తులన్ కైకొండ్రు భూపవర్య. మరియున్ కేతుమాల వర్షంబునందు భగవంతుండు శ్రీదేవికి సంతోషంబు నొసంగుటకున్ కామదేవ రూపంబునన్ ఉండున్. మహాపురుషుని అస్త్రతేజ ప్రకాశంబునన్ ప్రజాపతి దుహితులకు రాత్రధి దేవతల గర్భంబులు సంవత్సరాంతంబున నిర్జీవంబులై స్రవించున్. ఆ కామదేవుండును తన గతి విలాస లీలావిలోకన సుందర భ్రూమండల సుభగ వదనారవింద కాంతులను చేసి శ్రీ రమాదేవిని రమింపన్ చేయు. భగవన్ మాయారూపిణియగు శ్రీదేవియున్ ప్రజాపతి పుత్రికలును పుత్రులున్ అయిన రాత్రులన్ పగళ్ళన్ కూడి కామదేవుని స్తోత్ర పఠన పూజా ధ్యానాదులను పూజించుచుండు. మరియును విమలమతించిత్తగింపుము రమణీయంబైన విమల రమ్యకమను వర్షమునకున్ అధిదేవత తాన్ అమరంగా మత్స్యరూపుండగు హరితలంపన్. అట్టి వర్షమునకున్ అధిపతి అగుచున్న మనువు పుత్ర పౌత్ర మంత్రివరులన్ కూడి మత్స్యమైన కుంభినీధరున్ చిత్తము అతుల భక్తియుక్తి హత్తన్ కొలుచు తత్ప్రకాశకృత్ ప్రధాన మంత్రస్తోత్రములను ధర్మ కర్మములను హోమములను జనులు చేసి పుణ్యులై భుక్తి ముక్తులను పొందుచుందురు ఎలమితోడా. వినుము హిరణ్మయ వర్షంబునకున్ కూర్మావతారమును తాల్చిన ఆవన జోదరుండు అధిదేవత అనఘుండు పితృపతి మహాత్ముండు అర్యముండు నృపా. ఆ వర్షమందున్ అర్యముండు ఆ వర్షజనంబున్ కూడి హరించిత్తములో భావించి సంస్తవంబులు కావించుచు భుక్తి ముక్తి కాంచున్ కడంకన్. ఉత్తర కురుభూములన్ తను హత్తుకొని వరాహదేవుండు అధిపతి అయినన్ సత్తుగ భూసతి అతనిన్ చిత్తములో నిలిపి పూజ చేయుచునుండున్. ఆ వర్షమందులను ప్రజలా విపుల వరాహమూర్తిన్ అనవరతంబున్ సేవించి కొలిచి సంస్తుతిన్ కావించుచున్ కాంతురంతన్ కైవల్యంబున్. అరయగ సీతాలక్ష్మణ పరివృతుండై వచ్చి రామభద్రుండు కడిమిన్ పరగున్ అధిదేవతగన్ కిం పురుష మహావర్షమునకు భూపవరేణ్యా. అట్టి రామభద్రున్ అంజనీసుతుండు కిం పురుష గణమున్ కూడి పూజ చేసి తత్ప్రకాశకృత్ ప్రధాన మంత్ర స్తోత్ర పఠనములను తగన్ ఉపాస్తి చేయు. భారత వర్షాధిపతియగు బదరికాశ్రమమునన్ ఉన్న నారాయణుండు భూనాథ. ఆ మహాత్ముని నారదాదులు భారత వర్షంబు ప్రజలన్ ప్రేమన్ పాయక చేరి ఉపాస్తి చేయుచు సాంఖ్యయోగంబున్ ఉపదేశముచిత వృత్తిన్ అంది అందరును కృతార్థులై అట్టి నారాయణ దేవున్ ఆరాధనంబు చేసి ఆత్మంచాలం చింతించి తత్ప్రకాశకములైన మంత్ర సంస్తవములన్ పూజ చేసి ముక్తిన్ పొందుచునుండుదురు అచలమైన భక్తిన్ అనుదినంబు. భారత వర్షమునందుల సారాంశములైన పుణ్యశైలంబులు గంభీర ప్రవాహములున్ కలవు ఆరయన్ ఎరింగింతు వానిన్ అవనీనాథ. మలయపర్వతంబును మంగళప్రస్థంబును మైనాకంబును త్రికూటంబును వృషభపర్వతంబును కూటరంబును కోల్లంబును సహ్యపర్వతంబును వేదగిరియు ఋష్యమూక పర్వతంబును శ్రీశైలంబును వెంకటాద్రియును మహేంద్రంబును వారిధరంబును వింధ్యపర్వతంబును సుక్తిమత్పర్వతంబును రుక్షగిరియును పారియాత్రంబును
ద్రోణపర్వతంబును చిత్రకూటంబును గోవర్ధనాద్రియును రైవతకంబును కుకుంభంబును నీలగిరియును కాకముఖంబునున్ ఇంద్రకీలంబును రామగిరియున్ ఆదిగాన్ కల పుణ్యపర్వతంబులు అనేకంబులు కలవు. ఆ పర్వత పుత్రికలైన చంద్రపటయున్ తామ్రపర్ణియున్ అవటోదయున్ కృతమాలయు వైహాయసియున్ కావేరియు వేణియున్ పయస్వినియున్ పయోదయు సర్కరావర్తయున్ తుంగభద్రయున్ కృష్ణవేణియు భీమరథియు గోదావరియు నిర్వింధ్యయున్ పయోష్ణయున్ తాపియు రేవానదియు శిలానదియు సురసయున్ చర్మణ్వతియు వేదస్మృతియు ఋషితుల్యయున్ త్రిసమయున్ కౌశికియు మందాకినియు యమునయు సరస్వతియు దృషద్వతియు గోమతియు సరయువును భోగవతియు సుషమయు శతద్రువును చంద్రభాగయు మరుద్వృధయు వితస్తయున్ అసిక్నియు విశ్వయున్ అనున్ ఈ మహానదులును నర్మద సింధువు సోణయను నదంబులనున్ అయిన మహాప్రవాహంబులు ఈ భారతవర్షంబునన్ కలవు. అందు సుస్నాతులైన మానవులు ముక్తించెందుదురు. మరియున్ ఈ భారతవర్షంబున జన్మించిన పురుషులు శుక్లలోహిత కృష్ణవర్ణ రూపంబులగు త్రివిధ కర్మంబులం చేసి క్రమంబుగ దేవ మనుష్య నరకగతులను త్రివిధ గతులను పొందుదురు. వినుము, రాగద్వేషాది శూన్యుండునున్ అవాక్మానస గోచరుండునున్ అనాధారుండునగు శ్రీ వాసుదేవమూర్తి అందున్ చిత్తంపు నిలిపి భక్తియోగంబునన్ ఆరాధించడు మహాత్ములు అవిద్యా గ్రంథి దహనంబు కావించుటం చేసి పరమ భాగవతోత్తములు పొందడం ఉత్తమగతించెందుదురు. కావున భారతవర్షంబు మిగులన్ ఉత్తమంబని మహాపురుషులిట్లు స్తుతింపుచుండుదురు. భారతవర్ష జంతువుల భాగ్యములేమని చెప్పవచ్చున్. ఈ భారతవర్షమందు హరిపల్మరున్ పుట్టుచు జీవకోటికిన్ ధీరతతోడన్ తత్వముపదేశము చేయుచున్ చెల్మి చేయుచునన్ అరయ బాంధవాకృతిన్ కృతార్థులన్ చేయుచునుండున్ ఎంతయున్ తన జన్మ కర్మములనున్ కొనియాడెడి వారికెల్లన్ కోరిన వెల్లన్ తనియగన్ వసంగుచు మోక్షంబు అనయమున్ కృపచేయున్ కృష్ణుండు అవనీనాథ. ఇట్లు భారత వర్షంబునందుల జనంబులకున్ ఎద్దియున్ అసాధ్యంబు లేదు. నారాయణ స్మరణంబు సకల దురితంబులన్ అడంచున్. తన్నామస్మరణ రహితంబులైన యజ్ఞతపోదానాదులు దురితంబులన్ అడంపలేవు. బ్రహ్మ కల్పాంతంబు బ్రతికెడి ఇతర స్థానంబునన్ పునర్జన్మ భయంబున భీతిల్లుచున్ ఉండుట కన్నా భారత వర్షంబునందు క్షణమాత్రంబు మనంబున సర్వసంగ పరిత్యాగంబు చేసిన పురుషశ్రేష్ఠునకు శ్రీమన్నారాయణ పదప్రాప్తి అతి సులభంబుగా సంభవించున్. కావునన్ అట్టి ఉత్తమంబగున్ ఈ భారత వర్షంబే కోరుచుండుదురు. మరియున్ ఎక్కడ వైకుంఠుని కథావాసన లేకుండున్, ఏ దేశంబున సత్పురుషులైన పరమ భాగవతులు లేకుండుదురు, ఏ భూమిని యజ్ఞేశ్వరుని మహోత్సవంబులు లేక ఉండున్, అది సురేంద్రలోకం బైనన్ ఉండం తగదు. జ్ఞానానుష్ఠాన ద్రవ్య కలాపంబు చేత మనుష్య జాతిన్ పొంది తపంబున ముక్తిన్ పొందకుండెనేని మృగంబుల మాట్కిన్ అతండు తనకున్ తానే బంధనంబున్ పొందు. భారత వర్షంబునందున్ ప్రజల చేత శ్రద్ధాయుక్తంబుగాన్ అనుష్ఠింపంపడిన యజ్ఞముల అందు వేల్వంపడు హవిస్సులను పెక్కునామంబులన్ పుండరీకాక్షుండు అంది తన మీంది భక్తి అధికంబుగాన్ చేయున్. అట్టి భారత వర్షంబునందలి ప్రజల మీందన్ కరుణించి సర్వేశ్వరుండు ఇహపర సౌఖ్యంబులన్ ఒసంగుచుండు. జంబూ ద్వీపంబున సగరాత్మజులు అశ్వమేధాస్వంబున్ అన్వేషింపన్ పూని భూఖననంబు చేయుటం చేసి స్వర్ణప్రస్థ చంద్ర శుక్లావర్తన రమణక మందేహారుణ పాంచజన్య సింహళ లంకా ద్వీపంబులనున్ 8 ఉపద్వీపంబులు కలిగే. లక్షయోజనముల లవణాబ్ధి పరివృతమగుచు జంబూద్వీపమతిశయిల్లు విను 2 లక్షలు విస్తృతముగను ప్లక్ష ద్వీపముండున్. ఆక్షార సాగరమున్ చుట్టి అందుల రమ్యమై ఒప్పెడు వృక్షంబు ప్లక్షంబు విదితముగను తనరున్. ఆ ద్వీపంబు తరునామ మహిమచే మిగులన్ ప్లక్షంబనమించి రహినిన్. అందు సంచరించున్ అట్టివారలకు అగ్ని దేవుండు అమరున్ ఆది దేవతయుగన్. అందులోనన్ ఆ ప్రియవ్రత సుతుండగున్ ఇద్మజుహుండను మహీవరుండు. నరేంద్ర,
ఆ ఇద్మజుహుండు ఆ ప్లక్షద్వీపంబున్ 7 వర్షంబులుగా విభజించి అందున్ ఆ వర్షనామధారులుగా నుండు తన పుత్రులగు శివ యశస్య సుభద్ర శాంత క్షేమాభయామృతులు అనియడున్ 7 వర్షంబులకు అధిపతులన్ కావించి తపంబునకున్ చనియన్. ఆ వర్షంబుల అందు మణికూట వజ్ర కూటేంద్ర సేన జ్యోతిష్ మర్ధూమ్రవర్ణ హిరణ్యగ్రీవ మేఘమాలను నామంబులు కల సప్తకుల పర్వతంబులను అరుణయు సృమణయున్ అంగిరసయు సావిత్రియు సుప్రభాతయు ఋతంభరయు సత్యంభరయున్ అన సప్త మహానదులును. ఆ నదుల అందు సుస్నాతులగుచు గతపాపులైన హంస పతంగ ఊర్ధ్వాయన సత్యాంగులను నామంబులు కల చాతుర్వర్ణ్యంబును కలిగి ఉండున్. అందున్ పురుషులు సహస్రవత్సర జీవులను దేవతా సములును దృష్టి మాత్రంబునన్ క్లమస్వేదాది రహితంబగున్ అపత్యోత్పాదనంబు కలవారలగుచు వేదత్రయాత్మకుండును స్వర్గద్వార భూతుండును భగవత్ స్వరూపియున్ అగు సూర్యుని వేదత్రయమున సేవింపుదురు. ప్లక్షద్వీపంబు ఆదిగా మీందటి ద్వీప పంచకంబునందలి పురుషులకున్ ఆయురింద్రియ పటుత్వంబులును తేజోబలంబులును తోడనే జనియించుచుండు. ప్లక్షద్వీపము ద్విగుణిత లక్షేక్షురసాబ్ది చుట్టిరా విలసిల్లునన్ ఇక్షురసోద ద్విగుణంబు అక్షయముగ సాల్మలీ మహాద్వీపమిలన్. అందు సాల్మలీ వృక్షంబు ప్లక్షాయామంబై తేజరిల్లున్. ఆ వృక్ష రాజంబునకున్ అధో భాగంబునన్ పతత్రిరాజుగా నుండు గరుత్మంతుడు నిలుకడగా వసించున్. ఆ సాల్మలీ వృక్షంబు పేరన్ ఆ ద్వీపంబు సాల్మలీ ద్వీపంబన విలసిల్లున్. ఆ ద్వీపపతి అయిన ప్రియవ్రతాత్మజుండగు యజ్ఞబాహువు తన పుత్రులగు సురోచన సౌమనస్య రమణక దేవబర్హ పారిబర్హ ఆప్యాయన అభిజ్ఞాతులు అని 7 వారి పేరన్ 7 వర్షంబుల నేర్పరచి ఆ వర్షంబుల యందు 7 కుమారులన్ అభిషిక్తులన్ చేసెన్. ఆ వర్షంబుల అందు స్వరస శతశృంగ వామదేవ కుముద ముకుంద పుష్పవర్ష శతశ్రుతులను పర్వత సప్తకంబునున్ అనుమతియు సినీవాలియు సరస్వతియున్ కుహువును రజనియు నందయు రాకయునను సప్తమహా నదులను కలవు. అందు శృతధర విద్యాధర వసుంధరేధ్మధర సంజ్ఞులగున్ ఆ వర్ష పురుషులు భగవత్ స్వరూపుండును వేదమయుండున్ ఆత్మస్వరూపుండునగు సోముని వేద మంత్రంబుల చేన్ ఆరాధింపుదురు. ఆ ద్వీపంబు 1,00,000 పరిమిత యోజన విస్తృతంబు అయిన సురా సముద్రంబు చేన్ ఆవృతంబై తేజరిల్లున్. అందు భూనాథ ఆసురాంభోధికిం చుట్టుగాన్ ఉండు కుశద్వీపము ఉర్విమీందంతోరమై తా 2,4,00,000 యోజనంబులను విస్తారమై పొలుపు మిగులు నందున్ కుశస్తంభము అనిసంబు దేవతా కల్పితంబైనట్టి కాంతి చేత దిక్కులు వెలింగించు ద్వీపంబునకున్ తన పేరను సత్కీర్తి పెంపు చేయున్. అట్టి దీవికిన్ అధిపతి అగు ప్రియవ్రత తనయుండు హిరణ్య రేతసుండు అనన్ తనరెడి భూపతి తన సుతనామములను వర్షములు చేసెన్ అత్యంత హర్షమునను. ఇట్లు హిరణ్యరేతసుండు వసుదాన దృఢరుచి నాభిగుప్త సత్యవ్రత విప్రవామదేవులను నామంబులు కల పుత్రుల నామంబుల 7 వర్షంబులన్ కావించి ఆ కుమారులన్ అందు నిలిపి తాను తపంబునకున్ చనియన్. ఆ వర్షంబునందు భభ్రు చతుశృంగ కపిల చిత్రకూట దేవానీకోర్ధ్వరోమ ద్రవిణంబులను నామంబులు కల 7 గిరులును రసకుల్యయు మధుకుల్యయు శృతవిందయు మిత్రవిందయు దేవగర్భయు ఘృతచ్యుతయు మంత్రమాలయున్ అను 7 మహానదులును కలవు. ఆ నదీ జలంబులన్ కృతమజ్జనులగుచు భగవంతుండగు యజ్ఞ పురుషునిన్ కుశల కోవిదాభియుక్త కులక సంజ్ఞలు కల వర్ష పురుషులు ఆరాధించుచుందురు. ఆ కుశద్వీపంబున్ అరికట్టుకొని ఉండున్ 8,00,000 ఘనఘృతాబ్ధి. ఆ ఘృత సాగరంబు అవ్వల 16,00,000 యోజనముల లలితమగుచున్ ఉండున్ క్రౌంచద్వీపము ఉర్వీస అందు మధ్యప్రదేశంబునన్ అట్టి దీవి పేరుగాన్ తన పేరన్ పెద్దగాన్ చేసిన క్రౌంచాద్రి కలదు. ఆ నగంబు మున్ను షణ్ముఖుండు దివ్యసరమున ఘన నితంబంబు దూయన్ ఏయన్ పాల వెల్లి గరిమన్ తడుపుచు వరుణుండు రక్షింపన్ అందు మిగుల భయమున్ వందకుండే. నరేంద్ర,
ఆ క్రౌంచద్వీపపతియగు ఘృతపృష్ఠుండు తన కుమారులన్ ఆ పేళ్లు కల ఆమోద మధువహ మేఘపృష్ఠ సుధామ ఋషిజ్య లోహితార్ణ వనస్పతులను వర్షంబులకు అభిషిక్తులను చేసి పరమ కళ్యాణ గుణయుక్తుండైన శ్రీహరి చరణారవిందంబుల సేవించుచున్ తపంబునకున్ చనియన్. ఆ వర్షంబుల అందు శుక్ల వర్ధమాన భోజనోపబర్హణానందనందన సర్వతో భద్రంబులను సప్తసీమా పర్వతంబులునున్ అభయయున్ అమృతౌఘయున్ ఆర్యకయున్ తీర్థవతియున్ తృప్తిరూపయున్ పవిత్రవతియు శుక్లయున్ అను సప్త నదులను కలవు. అందుల పవిత్రోదకంబులు అనుభవించుచు గురు ఋషభద్రవిణక దేవక సంజ్ఞలు కలిగి వరుణదేవునిన్ ఉదకాంజలులన్ పూజించుచున్న చాతుర్వర్ణ్యంబుండు. జగతీశ వినుము క్రౌంచద్వీపమును చుట్టి ఉండు 16 లక్ష యోజనముల విస్తారమై పాలవెల్లి అందునను శాఖద్వీపము అతుల ప్రకాశముందు దండిమై 32 లక్షల యోజనముల విస్తారమై అమరి ఉండున్. అందుల శాఖ వృక్షామోదము ఆ ద్వీపమును సుగంధంబునన్ పెనంగన్ చేసి అంతంతన పేరదీవి ప్రఖ్యాతమగుటన్ చేసి అందుల మిగులన్ ప్రసిద్ధికెక్కెన్. అందు మేధాతిథియున్ కర్త అగుచునుండెన్ తవిలి వేడుకన్ తనదు నందనులన్ చూచి మరియున్ ఆ ప్రియవ్రత పుత్రుండు అయిన మేధాతిథి తన పుత్రుల పేరన్ కల పురోజన మనోజన వేపమాన ధూమ్రానీక చిత్రరథ బహురూప విశ్వచారములు అను సంజ్ఞలు కల సప్తవర్షంబుల అందు వారలకున్ పట్టంబు కట్టి శ్రీహరి పాదసేవ చేయుచున్ తపోవనంబుకున్ చనియన్. ఆ శాఖద్వీపంబునందున్ ఈశానోరుశృంగ బలభద్ర శతకేసర సహస్ర స్రోతోదేవపాల మహానస నామంబులు కల సీమాగిరులునున్ అనఘాయుర్దోభయ సృష్ట్య పరాజిత పంచపరి సహస్ర శృతి నిజధృతులను సప్త నదులను కలవు. ఆ నదీ జలంబులు ఉపయోగించి అచ్చటి వారలు ప్రాణాయామంబు చేసి విధ్వస్త రజస్తమో గుణులై పరమ సమాధిని వాయురూపంబైన భగవంతుని సేవింతురు. ఋతవ్రత సత్యవ్రత దానవ్రత సువ్రత నామంబులు కల చాతుర్వర్ణ్యంబు అందున్ కలిగియుండు. అట్టి శాఖద్వీప మరికట్టి తత్ప్రమాణంబున దధి సముద్రంబు వెలుంగున్ అందుకున్ పరివృతంబై పుష్కర ద్వీపమిలన్ 64 లక్షల విశాలము. అమ్మహాద్వీపమందు అయుత కాంచన పత్రములు కల్గి కమల గర్భునకున్ ఆసనంబగు పంకేరు హంబుండున్. ఆ ద్వీప మధ్యంబుననున్ ఒక్క మానసోత్తరంబు అనంగన్ పర్వతంబు ఉండున్. తనకున్ పూర్వాపరముల నుండు నట్టి వర్షములకు 2 కిట్లు నిలిచిన మర్యాదనగ మనంగన్ చాలన్ పొగడనెగడు. ఇట్లు తనకు లోపలి వెలుపలి వర్షంబులు 2కి మర్యాదాచలంబునున్ పోలెన్ ఉన్న మానసోత్తర పర్వతంబు అయుతయోజన విస్తారంబునున్ అంతే ఔన్నత్యంబును కలిగి ఉండున్. ఆ నగంబునకు నలుదిక్కుల అందు 4 లోకపాలుర పురంబులుండున్. ఆ మానసోత్తర పర్వతంబు తుద సూర్య రథచక్రంబు సంవత్సరాత్మకంబై అహోరాత్రంబుల అందు మేరు ప్రదక్షిణంబు చేయున్. అందున్ ఆ పుష్కర ద్వీపాధిపతియగు వీతిహోత్రుండు రమణక ధాతక నామంబులు కల పుత్రులన్ 2 వర్షద్వయంబునందున్ అభిషిక్తులం చేసి తాను పూర్వజులేగిన తెరంగున భగవత్కర్మశీలుండగుచున్ తపంబునకుంచనియన్. అంత మనుజేశ్వర ఆ వర్షంబునన్ అప్పుడు సంచరించు పురుషులు పద్మాసనుంతగా సకర్మకారాధన చేయుదురు అచల బుద్ధి తాత్పర్యమునన్. ధరణీ వల్లభ విను పుష్కరమను ద్వీపమునలేరు చాతుర్వర్ణ్యుల్ పరగగ భేదములేకే సరసత సములగుదురు అందు సకల జనంబుల్. మరియు పుష్కర ద్వీపంబు 64 లక్ష యోజన విస్తారంబైన శుద్ధోదక సముద్రముద్రితం పగుచుండున్. అవ్వల లోకాలోక పర్వతంబుండు. శుద్ధోదక సముద్రలోకాలోక పర్వతంబుల నడుమ 2 కోట్ల యోజన విస్తారంబైన నిర్జన భూమి దర్పణోదర సమానంబై దేవతావాసయోగ్యంబుగాన్ ఉండున్. ఆ భూమిని చేరిన పదార్థంబు మరళన్ పొందన్ అసఖ్యంబుగన్ ఉండున్. అటమీద లోకాలోక పర్వతంబు 8 కోట్ల యోజనంబులు సువర్ణ భూమియు సూర్యాది ధ్రువాంతంబులకు జ్యోతిర్గణంబులు మధ్యంబునన్ ఉండుటం చేసి లోకాలోక పర్వతంబు అనంతగి ఉండున్. 50 కోటి యోజన విస్తృతంబగు భూమండల మానంబునకున్ తురీయాంస ప్రమాణంబు కల ఆ లోకాలోక పర్వతంబు మీదన్ అఖిల జగద్గురువగు బ్రహ్మచేతన్ చతుర్దిశలయందు వృషభ పుష్కర చూడ వామన అపరాజిత సంజ్ఞలు గల దిగ్గజంబులు 4 లోకరక్షణార్థంబు నిర్మితంబై ఉండు. మరియును
తనదు విభూతులై తనరిన ఆ దేవ బృంద తేజస్సౌర్య బృంహణార్థమై భగవంతుండున్ ఆదిదేవుండునునైన జగద్గురుండు అచ్యుతుండు సరిలేని ధర్మ విజ్ఞాన వైరాగ్యాదులైన విభూతులన్ అలరి ఉన్న అట్టి విక్ష్వక్సేనుండు ఆదిగాన్ కలుగు పార్షదులతోన్ కూడి ప్రశస్తమైన నిజవరాయుధ దోర్దండ నిత్య సత్వుండు అగుచున్ ఆ పర్వతంబుపైన్ అఖిలలోక రక్షణార్థంబు కల్ప పర్యంతమతండు యోగమాయా పరీతుండై ఒప్పుచుండు. ఇట్లు వివిధ మంత్ర గోపనార్థంబు ఆ నగాగ్రంబునన్ ఉన్న భగవంతుండు తక్క లోకాలోక పర్వతంబునకున్ అవ్వలన్ బొరులకు సంచరింపన్ అసఖ్యంబై ఉండు. బ్రహ్మాండంబునకు సూర్యుండు మధ్యగతుండై ఉండన్ ఆ సూర్యునకున్ ఉభయ పక్షంబుల అందున్ 20 కోట్ల యోజన పరిమాణంబునన్ అండకటాహంబు ఉండున్. అట్టి సూర్యుని చేతన్ ఆకాశ దిక్ స్వర్గాపవర్గంబులును నరకంబులును నిర్ణయింపంబడు. దేవ తిరియక్ మనుష్య నాగ పక్షి తృణ గుల్మలతాది సర్వజీవులకును సూర్యుండు ఆత్మాగుచునుండు. కరమనురాగంబునన్ ఈ ధరణీ మండలము సంవిధానం బెల్లన్ నరవర ఎరుంగన్ చెప్పితి మరి చెప్పెద వినుము దివ్యమానమ్ము ఎల్లన్. కమలజాండ మధ్యగతుండైన సూర్యుండు భరితమైన తపంబు చేత 3 లోకములను ముంచి తపింపంగం చేసి కాంతి నొందంచేయుచుండు. అట్టి భాస్కరుండు ఉత్తరాయణ దక్షిణాయన విషువులను నామంబులు కల మాంద్య తీవ్ర సమానగతులన్ ఆరోహణావరోహణ స్థానంబులందు దీర్ఘ హ్రస్వ సమానంబులుగాన్ చేయుచుండు. మేషతులలాందు మిహిరుండు అహోరాత్రులందున్ తిరుగు సమవిహారములను పరగగ వృషభాది పంచరాసులనున్ ఒక్కొక్క గడియ రాత్రి దక్కి నడచు. మించి వృశ్చికాది పంచరాసులనున్ ఒక్కొక్క గడియ రాత్రి నిక్కి నడచు. దివములందున్ ఎల్ల దిగజారున్ ఒక్కొక్క గడియ నెలకున్ తత్ప్రకారమునను